వీడియోలో లాస్ట్ 10 బిట్స్ కౌంటర్స్ అండ్ రిజిస్టర్లో చూద్దాము. అది ఫస్ట్ బిట్ ఈస్ ఏ ripple counter uses dash clock signals. That is a single, multiple, no or random. The answer is multiple. In a ripple counter, each flip-flop resets the clock from a previous flip-flop's output, causing a delay. That is in asynchronous counter. Next question. What type of counter divides the clock frequency by a fixed number? So, a clock frequency, what type of counter divides the clock frequency by a fixed number? So, ఏ టైప్ ఆఫ్ కౌంటర్ మన క్లాక్ ఫ్రీక్వెన్సీస్ని డివైడ్ చేస్తుంది. ఓకే, ఫిక్స్డ్ నెంబర్స్ లాగా. అంటే ఫ్రీక్వెన్సీ డివైడర్ కౌంటరా, రింగ్ కౌంటరా, డికేడ్ కౌంటరా, ప్యారలల్ కౌంటరా? దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ కౌంటర్. ఓకే, frequency counter divides or reduces the clock frequency by a factor determining the number of states. So number of states ni use cheskoni manam clock frequencies ni find out chestam. And 23rd question, the output of a Johnson counter has a repeating sequence of how many states? So oka Johnson counter lo repeating sequences n వస్తాయి అని అడుగుతున్నారు. n 2n n by 2 n square. That is 2n anta. Okay, so 2n unique states in untayanta Johnson counter lo. So next question, which of the following is not a type of a shift register? Shift register యొక్క టైప్ కాదు అనేది ఏ మోడ్ అని చెప్తుంది. సిజోనా, సిపోనా, పీపో ఆర్ రైపో? దట్ ఈస్ రిపో. ఓకే, and then next question, how many states does a 5-bit ring counter have? ఒక 5-bit ring counter లో ఎన్ని స్టేట్స్ ఉంటాయి? 5, 10, 15, 25? దట్ ఈస్ 5 స్టేట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి అన్నట్టు అనమాట. నెక్స్ట్ 26th బిట్. సారీ, what is the main disadvantage of a asynchronous counter? సో asynchronous counter లో ఉండే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నారు. స్లో స్పీడ్ డ్యూ టు ద ప్రాపగేషన్, రిక్వైర్స్ మల్టిపుల్ లాక్స్, కెనాట్ స్టోర్ డేటా, రిక్వైర్స్ ఎక్స్టర్నల్ మెమరీ. సో ఇది మనకు తెలుసు, asynchronous కౌంటర్ లో మనకి టైం డిలే వస్తుంది కాబట్టి స్పీడ్ ని తగ్గిస్తుంది. ద ఆప్షన్ ఇస్ ఏ, దట్ ఈస్ స్లో స్పీడ్ డ్యూ టు ద ప్రాపగేషన్ డిలే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, which counter is commonly used in digital clocks? Digital clocks లో యూజ్ చేసే కౌంటర్ ఏది అని అడుగుతున్నారు. బైనరీ కౌంటరా, రింగ్ కౌంటరా, డికేడ్ కౌంటరా, అప్ అండ్ డౌన్ కౌంటరా? దట్ ఈస్ డికేడ్ కౌంటర్, విచ్ ఆర్ నోటెడ్ 0 to 9. ఓకే, BCD ఫార్మాట్. ఓకే, బైనరీ కోడెడ్ డెసిమల్ ఫార్మాట్ లో ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో విచ్ ఈస్ మోర్ సూటబుల్ టు కీప్ డిజిటల్ క్లాక్స్ అండ్ కీపింగ్ అప్లికేషన్స్ అన్నమాట. అండ్ 28th bit, in a 4-bit up counter, what will be the count after 13 clock pulses starting from 00? సో ఒక 4-bit up counter లో 13 clock pulses తర్వాత మళ్ళీ స్టార్టింగ్ 00 నుంచి స్టార్ట్ అయ్యేది ఏది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ 1101, లైక్ 8401, లైక్ టోటల్ ఇన్ కౌంట్ 13 కదా. సో లైక్ దట్ ఇన్ డెసిమల్ ఫార్మాట్. నెక్స్ట్ క్వశ్చన్, which type of counter is used in frequency measurement? Frequency measurements లో యూజ్ చేసే కౌంటర్ నేను చెప్పాను కదా, ప్రతి కౌంటర్ కి రిజిస్టర్ కి ప్రిన్సిపల్ డిసడ్వాంటేజ్ అప్లికేషన్ గుర్తుపెట్టుకోండి. జాన్సన్ కౌంటర్, ఫ్రీక్వెన్సీ డివైడర్ కౌంటర్, రింగ్ కౌంటర్, ప్యారలల్ కౌంటర్. ద ఆన్సర్ ఇస్ ఫ్రీక్వెన్సీ డివైడర్ కౌంటర్ అన్నమాట. నెక్స్ట్ ఫైనల్ బిట్ ఇన్ దిస్ చాప్టర్, how many states does a 3-bit asynchronous counter have? ఒక 3-bit సింక్రనస్ కౌంటర్ కి ఎన్ని స్టేట్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. 2, 4, 8, 16? దట్ ఈస్ 8. వై సో? బికాస్ ఇట్ హ్యాస్ 2 states, దట్ ఈస్ 0 and 1. సో మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ మోడ్ కాబట్టి 2^3 విచ్ గివ్స్ 8 స్టేట్స్ అన్నమాట. దట్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 7. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ఆల్ ద బిట్స్. The concept, basic concept. Okay, basic concept in this digital electronics, all you need is basic concept. But what the all core subjects that you have further, you need to go deep dive like 40-50 bits we will cover there. For now ఇక్కడ మనకి అంత డీప్ గా వెళ్ళక్కర్లేదు. బేసిక్ గా అన్నిటికీ అప్లికేషన్స్
వర్కింగ్ డిసడ్వాంటేజ్. ఆ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చింది ఏదన్నా ఉందా, అదేంటి, ఎలా చేసింది, దాని ప్రిన్సిపల్ ఏంటి, అలా అంతే. సో ఇంకా బాగా డీప్ డైవ్ అవ్వాల్సిన అవసరం లేదు. Okay, thank you for watching. Please like, share and subscribe. Then we will go to final chapter in this digital electronics.